చిన్మయ్య గారు చెప్పింది మాత్రం నిజం. ఎందుకంటే చిన్మయ్య గారికి పర్సనల్గా ఇక్కడ హైదరాబాద్లో శోభ అని ఒక మేకప్ ఉమెన్ ఉండేవారు. వారిని పని చేయకూడదు, లేడీస్ పని చేయకూడదని ఆవిడ కార్డు ఇవ్వలేదు. ఆవిడ మేకప్ వేసేది. చాలా కాలం నుంచి వేస్తూ ఉన్నారు. టీవీ సీరియల్స్ చేశారు, తర్వాత సినిమాలకు చేశారు, సినిమాలకు చీఫ్గా చేశారు, తర్వాత నరేష్ గారికి పర్సనల్గా చేశారు, చాలామంది చేశారు. ఆవిడ కార్డు ఇవ్వమన్నారు. ఆవిడ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అయితే నేను సివిఆర్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్ నుంచి ఆవిడ కార్డు ఇచ్చాను. ఎందుకంటే ఆ యూనియన్ కార్డు ఇవ్వమన్నారు. మేము ఎవరు చెప్పినా ఇవ్వమన్నారు. అప్పుడు మేమిద్దరం ఇచ్చాం. నాకు తెలిసి భారతదేశంలోనే ఫెడరేషన్ ఇచ్చిన కార్డు అది ఒకటే అయి ఉంటుంది. డైరెక్ట్గా ఫెడరేషను ఒక యూనియన్ కిల్లో ఉండే పనిచేసే ఒక వ్యక్తికి కార్డు ఇవ్వటం అది ఒకటే ఫస్ట్ టైం. సో అప్పటి నుంచి ఆవిడ పని చేసుకుంటానే ఉన్నారు. బట్ కోర్టు కేసులకు వెళ్తున్నారు. కోర్టు చాలా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అనుకుంటుంది, గుర్తులేదు నాకు. అది నడుస్తూ ఉంది.